హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇదిగోండి ఊరు నుండి తెచ్చిన తోటకూర అనమాట. చూసారా ఎంత బాగుందో. ఈ తోటకూరతోటి మనం ఈరోజు పులుసు చేసుకుందాం. అది కూడా మామిడికాయ వేసి చేసుకుందామండి. ఎక్సలెంట్గా ఉంటుంది. రండి చూపిస్తాను. చాలా క్విక్గా చేసేసుకుందాం. ఆలస్యం చేయకుండా క్విక్గా చేసుకుందాము. తోటకూరని శుభ్రంగా కడిగేసేసుకుని ముక్కలు కట్ చేసేసుకుని ఇదిగోండి నేను ఇలా పెట్టుకున్నాను. అలాగే మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ ఉంటే ఆ మామిడికాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. పునాస మామిడికాయ, పుల్లటి మామిడికాయ. సో కడాయి పెట్టేసుకోండి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇదిగోండి నేను ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇదిగోండి మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇది పచ్చిమిరపకాయలు, ఓ 2 పచ్చిమిరపకాయలు తుంపేసుకుని కూడా వేసుకున్నాను ఇందులో. నేను ఇలా వేసుకోవడమే. మామిడికాయ, అలాగే తోటకూర, పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుని ఒక్కసారి నూనెలో మగ్గనిద్దాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, డైరెక్ట్గా ఉడకబెట్టేదానికంటే కూడా ఇలా కొంచెం నూనెలో మగ్గనిస్తే బాగుంటుంది రుచిని. ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూపిస్తాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, ఇట్లా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గించుకుంటేనే రుచి సూపర్గా ఉంటుంది. చూడండి, అంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. పసిరి వాసన ఉంటుంది కదా, ఆ పసిరి వాసన అనేది పోతుందని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే ఇలా చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీంట్లో సరిపడా ఉప్పు వేసేద్దామండి. అలాగే పసుపు కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మళ్ళీ కలిపేద్దాం. ఇదంతా కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్ళు పోసేద్దామండి. మీకు ఎంత కావాలో పులుసు అన్ని నీళ్ళు పోసుకోండి చక్కగా. మూత పెట్టేద్దాం. ఇది ముక్క ఉడికేదాకా ఉడకాలన్నమాట. ముక్క అంటే ఇదిగోండి కాడలు కూడా వేశాను నేను పులుసు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదిగోండి ఇవి ములక్కాడలు కాదు, ఇది ఏమో తోటకూర కాడలు అనమాట. ఇలా తోటకూర కాడలు వేసుకుని తింటే ములక్కాడలా బాగుంటుందన్నమాట. అందుకని ఈ కాడలు ఉడికేటట్టు ఉడికించుకోవాలన్నమాట. ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? పులుసు చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా ఉడుకుతుందన్నమాట. కొత్త ఉడకాలి. అయితే ముక్క కూడా ఉడికిపోయింది. చూసారా, కాడలు ఉన్నాయి కదా, చూడండి. ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఇది టెంక కట్టలేదన్నమాట. పునాస మామిడికాయలు లేత మామిడికాయే, మొత్తం జీడిగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇదేమో ఇది రాగి పిండి కనిపిస్తుంది కదా, ఇదిగోండి అదే నేను ఒక స్పూన్ తీసుకున్నాను. చూపిస్తానండి. ఇదిగోండి రాగుల పిండి అనమాట. ఇది ఆ పిండిని కొంచెం ఒక హాఫ్ స్పూన్ తీసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసేసి మనం ఇందులో వేసేసుకోవాలి. అంటే చిక్కదనం కోసం అనమాట. నీరులాగా ఉండకుండా, తీర్థం ప్రసాదంలా విడివిడిగా ఉండకుండా కొంచెం అత్తుకున్నట్టు ఉంటుందని ఇలా వేస్తాము. నేనైతే కొంచెం హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ కాబట్టి ఇలాగా రాగి పిండి వేశాను. మీరు జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. నేను జొన్న పిండి వేస్తాను, రాగి పిండి కూడా వేస్తాను. అలాగే బియ్యపిండి వేసుకోవచ్చు అనమాట. బియ్యపిండే వేసేవాళ్ళు పూర్వం నుంచి. సో నేను కొంచెం హెల్తీగా చేసుకుంటాను కాబట్టి ఇలా రాగి పిండి వేస్తున్నాను. ఇదిగోండి రాగి పిండి నీళ్ళు ఇందులో పోసేసుకుని ఒకసారి మళ్ళీ చక్కగా ఉడకనివ్వాలి. పిండి పోసాం కదండి, పచ్చిగా ఉంటుంది కాబట్టి దీన్ని మంచిగా ఒకసారి బాగా కొత్త ఉడకనిద్దాము. ఈలోపు ఏం చేస్తాము అంటే కనుక ఈ మూత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పెట్టేసుకుందాం. దీన్ని ఇలా తిప్పేద్దాం. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇదిగోండి ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 కలిపేసుకుని పెట్టుకుంటానమాట. ఇదనమాట పోపు దినుసులు 3 కలుపుకున్నది వేసుకోవాలి.
ఈజీగా వేగుతుంది. మీరు దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకునే మాట అయితే ముక్కలు తుంపుకుని వేసుకోండి. నేనైతే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటానన్నమాట. కొంచెం కారం బాగా అంటుతుందని అలా వేసుకుంటాను. ఇదిగోండి పోపు వేగిపోతుంది కదా, వేగిన తర్వాత చివరిలో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. తోటకూర మామిడికాయ పులుసులో ఇంగువ వేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుందని. చూసారా, నేను ఇంగువ వేసుకున్నాను ఇలా అనమాట. స్టవ్ ఆపేసుకున్నా, పోపు వేగిపోయింది. ఇంగువ కూడా మాడిపోకుండా స్టవ్ ఆపేసేసుకుని ఇప్పుడు ఇలా రండి. ఇదిగోండి ఈ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. దీన్ని నేను ఇలా వేసేసుకుంటాను. కొంచెం ఇలా వేసుకుని ఒకసారి కలిపేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వేపేసుకున్నాం కాబట్టి కొంచెం పులుసు ఇందులో కొట్టేద్దాం. చూసారా, చక్కగా పులుసు అయితే ఉడికిపోతుంది. ఇంగువ వాసన గుమగుమలు ఆడిపోతుంది. కొంచెం నీళ్ళు ఇందులో పోసి ఇది కూడా ఇట్లా 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 అనేసేసి ఇలా నీళ్ళు పోసేసుకుని ఒక్కసారి మరిగింది అనుకోండి, అద్దరిపోతుంది అనమాట. తోటకూర మామిడికాయ పులుసు చేసే విధానం మీకు చూపించేసాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అద్దరిపోయే టేస్ట్తో చేసుకోవచ్చండి. రాదు అనేది ఏమీ అనుకోక్కర్లేదు. చక్కగా చింతపండుకు బదులు ఇలా మామిడికాయ వేసి చేసుకోండి. చింతపండు టేస్ట్ వేరే, మామిడికాయ టేస్ట్ వేరే కాబట్టి ఇలా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఫాలో కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ ఇంకా చూపిస్తూ ఉంటాను. ఓకేనా. ఒక్కసారి పొంగిన తర్వాత, ఉడికిన తర్వాత ఆపేసుకోండి. మన పులుసు అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక తినడమే ఆలస్యం. చూసారా, గుమగుమగుమలు ఆడిపోతుంది. ఇంగువ వాసన వీధి చివరి వరకు వేస్తుందండి. అసలు భలేగా ఉంది తెలుసా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, సరేనా. అయితే ఫాలో కొట్టడం మర్చిపోకండి. ఫాలో చేయండి. మంచి మంచి రెసిపీస్ అన్నీ చూపించేస్తా ఉంటానే. బాయ్ బాయ్.